హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా పొత్తు 692 వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి కుకింగ్ వ్లాగ్ అనమాట. సో వెజిటేబుల్ ఉప్మా అనమాట. సో నార్మల్ ఉప్మా చేస్తే పిల్లలకి కాదు పెద్దలకి కూడా చాలామందికి నచ్చదు. లిటరల్లీ చెప్పాలంటే నాకు కూడా ఉప్మా అంటే అస్సలు నచ్చదు. సో కానీ ఈ విధంగా చేస్తే మాత్రం నేను కూడా చాలా ఇష్టంగా తింటాను. ఈ విధంగా చేసుకొని పీనట్ చట్నీ వేసుకొని తిన్నామంటే సో చాలా బాగుంటుంది. తిన్న నేను కూడా తింటున్నాను అనమాట ఇప్పుడు. సో అంత టేస్టీగా ఉంటుంది అనమాట. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనం ఈ విధంగా కానీ చేసుకుంటే. సో వెజిటేబుల్స్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ముందుగా నేను ఇక్కడ ఏమేమి తీసుకున్నాను ఏంటి అదంతా రికార్డ్ చేయలేదన్నమాట. సో నేను దీంట్లో వేస్తుంటాను. సో చూడండి నేను ఏం తీసుకున్నాను ఏంటి అనేది. సో నా దగ్గర పెద్ద వెజిటేబుల్స్ ఏం లేవన్నమాట ఆ రోజు. జస్ట్ ఓన్లీ క్యారెట్ ఉండింది. సో ఆ క్యారెటే యాడ్ చేశాను అనమాట. సో మీ దగ్గర కనుక బీనీస్ కానివ్వండి ఇంకేదన్నా వెజిటేబుల్స్ ఉంటే యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో నేను ఇక్కడైతే కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు వేసేసాను. సో ఆవాలు వేసిన తర్వాత పచ్చెనపప్పు వేసాను. సో మీకు లాస్ట్ ఒక వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పాను, మా పిల్లలు పచ్చెనపప్పు ఎక్కువ వేస్తే చాలా బాగా తింటారని చెప్పి. సో అందుకోసం నేను కొంచెం ఎక్కువగానే వేస్తాను. సో దాని తర్వాత ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేశాను అనమాట. అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ క్యారెట్ కట్ చేసుకున్నాను అని చెప్పాను కదా. సో ఆ క్యారెట్ యాడ్ చేశాను. సో క్యారెట్ కూడా కొంచెం సేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. అప్పుడు క్యారెట్లో ఉన్న ఫ్లేవర్ కూడా ఆయిల్లోకి వస్తుంది కాబట్టి సో టేస్ట్ బాగుంటుంది. సో దాని తర్వాత మనం ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న టమోటా పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నాం. టమోటా అనేవి కూడా చాలా చిన్నగా కట్ చేసుకున్నాను నేను. సో ఎంత చిన్నగా కట్ చేసుకున్నాను అంటే అంత చిన్నగా కట్ చేసుకున్నాను. సో మనకి జస్ట్ టమోటా ఫ్లేవర్ అలా తగలాలన్నమాట. అండ్ ఆ టమోటా వేసినా కూడా అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ కొంచెం అలా లైట్గా ఫ్రై చేసేసి మనం వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అప్పుడు మనకి ఉప్మా తినేటప్పుడు ఆ టమోటా పీస్ కొంచెం తగిలినా కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లిటరలీ. సో ఇక్కడ వాటర్ పోసిన తర్వాత వాటర్ హీట్ ఎక్కేసాయి. హీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ ఉప్మా రవ్వ అయితే యాడ్ చేసేసాను. సో ఉప్మా రవ్వ అయితే యాడ్ చేశాను. చూసారు కదా ఎలా ఉంది. దీంట్లో మనం ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర లేవు, మీరు కూడా యాడ్ చేసుకోండి, చాలా బాగుంటాయి. సో అండ్ ఉప్మా అయిపోయిన పైన ఇలా కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో ఉప్మా తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట, పిల్లలు కానీ పెద్దలు కానీ. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.